హలో అండి, అందరికీ నమస్తే. వరిపిండి వడియాలు తయారు చేసుకుందాం. వరిపిండి వడియాలకి కావలసిన పదార్థాలు: వరిపిండి 1 గ్లాసు, సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు, 2 చెంచాలు వాటర్లో వేసి నానబెట్టుకోండి. పచ్చిమిర్చి, అల్లం, టమాటాలు, వాము, ఉప్పు. వాటర్ పెట్టుకున్నాను. 7 గ్లాసుల వాటర్ తీసుకుని మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకోవాలి. 7 గ్లాసుల వాటర్ తీసుకోండి, మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకోండి. మొత్తం 9 గ్లాసులు పడుతుంది పిండి వడియాలకి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలను ప్యూరీ చేసుకున్నాను, టమాటాల ప్యూరీ కూడా వేసుకున్నాను. వాము ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. వాము, సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుంటున్నాను. సగ్గుబియ్యాన్ని 2 గంటల ముందే నానబెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఉడకనివ్వండి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత వరిపిండి, మనం 2 గ్లాసులు ఒక గ్లాసు వరిపిండికి 2 గ్లాసులు వాటర్ వేసి కలుపుకుని ఉంచుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేయాలి, కలుపుతూనే పొయ్యాలి. ఇప్పుడు చూడండి, కలుపుతూనే పొయ్యాలి. పోసిన తర్వాత బాగా ఉడకనివ్వండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉండగానే మనకు సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వడియాలు ఎండలో పెట్టుకోవాలి. కొంచెం నేను పేపర్ మీద పడుతున్నాను కాబట్టి చల్లారిన తర్వాత పట్టుకోవాలి. ఇలా మడత మంచం మీద ఇలా సెట్ చేసుకున్నాను. కొద్దిగా పిండి దీంట్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా పట్టుకుంటున్నాను. మైకా కవర్ మీద పడుతున్నాను కాబట్టి చల్లారాలి. అదే క్లాత్ మీద అయితే వేడిది పట్టేసినా పర్వాలేదు. క్లాత్ అయితే కనుక మీరు తడిపి పిండేసి దాని మీద పట్టండి. 2 రోజులు వెండిన తర్వాత తిరగేసి అప్పుడు నీళ్ళు చల్లి తీయాలి. అదే బట్ట అయితే కనుక, క్లాత్ అయితే కనుక. ఇదైతే ఇంకేం అవసరం లేదు. వన్ డేకి వచ్చేస్తాయి. దాని అంతట అవే వచ్చేస్తాయి. మనం పెద్దగా శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. ఎండలో ఎండబెట్టిన తర్వాత ఒక గ్లాసు పిండి పట్టాం కదా, ఇవి అయినాయి. 2 పళ్ళాలు అయినాయి నాకు ఎండిన తర్వాత. ఇలా మళ్ళీ 2 రోజులు ఎండబెట్టండి. ఇప్పుడు వేపించి మీకు చూపెడతాను. చిన్న మూకుడు తీసుకున్నాను. నేను కొద్దిగానే వేపిస్తున్నాను. కొద్దిగా నూనె వేసి వేపి మీకు చూపిస్తాను. నేను వాడిన తర్వాత ఈ నూనె పనిచేయదు కాబట్టి నేను కొద్దిగా నూనె వేసుకొని వేపి చూపిస్తున్నాను. మళ్ళీ వేసుకుంటున్నాను. చూడండి, నూనె కాగిన తర్వాతే వడియాలు వేయాలి. టిష్యూ పేపర్ మీద వేసుకోండి. నూనె అబ్జర్వ్ చేసేస్తుంది ఏదైనా ఉన్నా. కొద్దిగా వడియాలు చాలా బాగుంటాయి, రుచిగా. ట్రై చేయండి. పప్పుచారులోకి, సాంబార్లోకి ఎంత టేస్టీగా గుల్లగా సైడ్ డిష్గా పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా చూడండి. ఇప్పుడు లా మొగ్గలు పెట్టుకున్నాను.
స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈవెన్గా పెట్టుకున్నాను, చూసారు కదా. స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకుంటే సంవత్సరమైనా పాడవకుండా ఉంటాయి. సంవత్సరమైనా పాడవకుండా ఉంటాయి. ఇది కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.